అందులో బీఆర్ఎస్లో అంటే బీఆర్ఎస్కే పరిణామం చెందిన తర్వాత ఆ బీఆర్ఎస్లో నుంచి వచ్చిన మరొక కొమ్మే ఈ టీఆర్ఎస్. అంటే టీఆర్ఎస్ మర్చిపోతున్నాం కదన్న పేరుతో మళ్ళీ వాళ్ళు ఏమన్నా స్కెచ్ చేసి అదే టీఆర్ఎస్ పేరుని వేరే వాళ్ళకి వెళ్లకుండా వాళ్ళ కూతురికి వచ్చేటట్టుగా కవిత గారికి ఆ ప్లాన్ వేసారేమో మనకు తెలియదు. కానీ ఆవిడ డైరెక్ట్గా విమర్శలు చేస్తుంది తండ్రి గారి మీద కానివ్వండి, అన్నగారి మీద రకరకాలుగా. అయితే ఏదేమైనా సరే ఒక పార్టీ పెట్టడం సంతోషించదగ్గ విషయమే. కానీ ఆవిడ ఎంతవరకు పోరాడి రాజకీయాల్లో ముందుకెళ్ళగలదు అనేది మనం ప్రత్యేకంగా చెప్పలేమండి. అయితే ఇప్పుడు ఈ పార్టీ టీఆర్ఎస్ పేరుని ఈసీ ఒప్పుకోదు, ఆల్రెడీ టీఆర్ఎస్ని ఇంతకుముందు ఉంది కాబట్టి ఈసీ ఒప్పుకోదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. కానీ ఏంటంటే ఒప్పుకుంటుందండి. ఎలాగంటున్నా అంటే ఇది సేన అని మార్చారు వాళ్ళు. రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి, ఇది తెలంగాణ రాష్ట్ర సేన. అంటే పేరు మార్పు ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందండి. సో మళ్ళీ బీఆర్ఎస్కి ఆ టీఆర్ఎస్ పేరు తీసుకురావాలని చెప్పేసి ట్రై చేస్తున్న సమయంలో టీఆర్ఎస్ పేరుని ఏమో తీసుకుంది. అవునండి. ఎట్లా చూస్తారు దాన్ని? అదంటే వాళ్ళు బీఆర్ఎస్కి వెళ్ళిపోయి భారత రాష్ట్ర సమితికి వెళ్ళిపోయారు కదా, నేను తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నానని చెప్పగలదు ఈవిడ. ఆ విధంగా అంటే ఏదైనా సరే ఆవిడకి రాజకీయంగా భిక్ష పెట్టింది అయితే కేసీఆర్ గారే. ఆ విధంగా ఏది జనజాగృతి ఒక పదవి ప్రత్యేకంగా క్రియేట్ చేసి ఆవిడని దానికి అధ్యక్షురాలుగా చేసి ఆ బతుకమ్మ సంబరాలు కానీ ఆ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఆవిడ ద్వారా చేయించేలాగా చేశారు. ఏదేమైనా ఆవిడ అదే స్ఫూర్తి తీసుకుని ఒక పార్టీ పెట్టే వరకు రావటం అయితే సంతోషించడమే. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ లేకపోతే అదే బీఆర్ఎస్, కాంగ్రెస్ లేకపోతే బీజేపీ, ఈ ప్రధాన 3 పెద్ద పార్టీలు ఉండగా ఈవిడ ఎంతవరకు ముందుకెళ్ళగలదు అనేది చూడాలండి. అయితే తెలంగాణ టీఆర్ఎస్ అంటే తెలంగాణ రేవంత్ సేన అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? అవ్వచ్చేమోనండి. ఎందుకంటే రకరకాల ప్రత్యర్థులు రకరకాలుగా దీన్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. అల్టిమేట్గా కొంతమంది ఏంటి తండ్రి కూతురు ఒకటే అంటారు. ఒకళ్ళు ఏంటంటే అంటే ఇది ఎలా లెక్కేస్తారంటే అండి, ఎప్పుడైతే ఇప్పుడు తన తండ్రికే వ్యతిరేకంగా కామెంట్లు చేస్తుందో అంటే వీళ్ళ వెనకాల కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అలాగా తెలంగాణ రేవంత్ సేన అన్నట్టుగా రకరకాలుగా అంటే తండ్రిని వ్యతిరేకించిందంటే ఇప్పుడు పాలకపక్షంగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి అనువుగా చేస్తుంది. ఆయన సలహా మేరకు ఈవిడ పార్టీ పెట్టింది. ఈ రకరకాల డబ్బులతోనే ఆవిడ పార్టీ పెట్టిందన్న క్రియేట్ చేయొచ్చండి. అది పెద్ద విషయం కాదు. ఆ విధంగా అంటే ప్రత్యర్థులు ఏదో ఒక మాటను ఎత్తాలి కాబట్టి ఏదో ఒక ఈ కాంట్రవర్సీ కింద చెప్పాలి కదా వాళ్ళు. ఇదిగో ఒరిజినల్కి డూప్లికేట్కి చాలా తేడా ఉంటుంది. బిస్లరీ పెట్టి బస్లరీ అంటే కోల్గేట్ పెట్టి చేస్తున్నారు. సహజం అండి, చేస్తారండి. ఎందుకంటే ఒక పార్టీ ప్రత్యర్థిగా వచ్చిందంటే దాన్ని అనగదొక్కడానికే చూస్తారు ఎవరైనా సరే, సహజం. లేకపోతే వీళ్ళకి సపోజ్ ఒక 50 ఓట్లు వచ్చాయనుకోండి, జనరల్గా ఆవిడ పెట్టడం వల్ల ఏంటంటే ఒక 10 తగ్గిపోతాయి. ఖచ్చితంగా ఒక 10 అటువైపు వెళ్ళిపోతాయి కదా. ఆ 10ని పోగొట్టడం కారణం ఏంటి? ఆవిడ పార్టీ పెట్టడం వల్లే. ఆ విధంగా ఏంటంటే ఎంతో కొంత వేరే వాళ్ళు పార్టీ పెట్టారంటే కొంత నష్టం ఉంటుంది కాబట్టి ఆ నష్టాన్ని అధిగమించాలంటే దాన్ని ట్రోల్ చేయటమో లేకపోతే అణగదొక్కడానికి ప్రయత్నం చేయటమో ఏదో రకంగా చేస్తారు. షర్మిల వచ్చేసి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్టీపీ పెట్టేసి ఇక్కడ వచ్చేసి టీఆర్ఎస్ గా మార్చేసి ఎందుకు వాళ్ళిద్దరికి పొంతలు లేని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అవునండి. ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు? అవునండి. షర్మిలకి ఈమెకి తేడా ఏంటి? షర్మిల ఏంటంటే పూర్తిగా వీళ్ళిద్దరిలో ఒక కోఇన్సిడెన్స్ ఉందండి. అంటే వాళ్ళిద్దరికి ఒక సంబంధం ఏంటంటే ఇద్దరు కూడా ఇక్కడ అన్నయ్యను వ్యతిరేకిస్తే ఇక్కడ తండ్రిని అన్నయ్యను వ్యతిరేకిస్తున్నారు. పూర్తిగా వాళ్ళ కుటుంబంతో విడిపోయి వేరుగా వచ్చి ప్రత్యర్థులుగా నిలబడి పోరాటం చేస్తున్నారు. అటు కవిత గారు కానీ ఇటు షర్మిల గారు కానీ. ఆ విధంగా విభేదాలు అంటే అల్టిమేట్గా ఎలాగంటే పాలకపక్షానికి వీళ్ళ మద్దతు ఉండేలాగా ఉంది. ఇప్పుడు చూడండి, షర్మిల గారు అటువంటి తన అన్న మీదే అంటే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైన జగన్ గారి మీదే సెటైర్లు వేయటం వల్ల ఏంటంటే తెలుగుదేశానికి అడ్వాంటేజ్ అవుతుంది. పూర్తిగా ఈ షర్మిల గారు తెలుగుదేశం వేరైనా సరే, అలాగే ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ కూడా కవిత గారు రేవంత్ రెడ్డి గారు రెండు వేరైనా సరే అది రేవంత్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ అవుతుంది. అవునండి. అది ఎంతకంటే ఈ పెద్ద పార్టీలతో నిలబడి పోరాటం చేయటం అనేది చాలా కష్టం అండి. దాని వెనకాల ఎంతో పెద్ద స్కెచ్ ఉండాలి, ఎంతో అమౌంట్ ఉండాలి, ముందుగా బోల్డ్ అంత బడ్జెట్ ఉండి అంటే అది ఆవిడ ఎక్కడి నుంచి అలాగా దాన్ని
చేసి పెట్టిందో పార్టీ పెట్టిందో తెలియదు. కానీ ఏదేమైనా వాళ్ళ నాన్నగారు సంపాదించిన ఆస్తే దాన్ని ఈ విధంగా ఖర్చు చేస్తుందేమో తెలియదు, లేదా ఎవరికన్నా బినామీగా ఉండి ఆవిడ పార్టీ నడిపిస్తుందో తెలియదు. కానీ ఏదేమైనా సరే ఆవిడ పార్టీ పెట్టింది, సరే మంచి రాజకీయాలు చేసి ముందుకెళ్ళాలని కోరుకుందాం. పార్టీ మీటింగ్ లో క్వశ్చన్ అడిగిన చెప్పింది అనమాట, కేసీఆర్ మనిషి కాదు మరమనిషి అని చెప్పేసి. ఎందుకు తండ్రి మీదే అలాంటి వర్డ్స్ చేయడం, ఎందుకంటే అన్న మీద తండ్రి మీద పబ్లిక్ గా పార్టీ పెట్టిన రోజే. ఇది ఎలాగంటేనండి, పూర్తిగా ఒకటే, ఇది చాలా రకాలుగా చెప్పొచ్చు మనం. ఎందుకంటే సపోజ్ బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఉంటారు, వాళ్ళు కొంచెం అసంతృప్తిగా ఉంటారు. ఆ సమయంలో తండ్రి మీదే లేదా అన్న మీదే ఇటువంటి సెటైర్లు వేసి లేకపోతే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడింది అనుకోండి, కొంతమంది ఏమన్నా సరే తన పార్టీలోకి వస్తారేమో, తన పార్టీలోకి వస్తే కనుక పార్టీ బలం పెరుగుద్ది కదా. కొంతమంది నాయకులు అంటూ చేరారనుకోండి, ఆవిడకి పార్టీలో బలం పెరుగుద్ది, పార్టీ అధ్యక్షురాలుగాను బలం పెరుగుద్ది, పార్టీ కూడా బలం పెరుగుద్ది అన్న ఉద్దేశంతో ఆవిడేమన్నా ఆ విధంగా చేస్తూ ఉంటారు, సహజం అది. నేను అదే అనుకుంటున్నానండి, కేసీఆర్ గారు ప్లాన్ అయ్యే అవకాశమే ఉంది. ఎలాగంటే వీళ్ళు అన్యాక్రాంతంగా దోచేసిన వేల కోట్ల డబ్బు ఏం చేయాలో తెలియక ఈ విధంగా ఖర్చు చేయటం తప్ప అంతకంటే ఏం కాదు. వీళ్ళేదో జనాలను ఉద్ధరించాల్సిన అవసరం అయితే కవిత గారు పార్టీ పెట్టి జనాలను ఉద్ధరించేసి లేకపోతే రాష్ట్రాలను ఉద్ధరించేయాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ చాలా పార్టీలు ఉన్నాయి. ఇదైతే వాస్తవం అండి. ఇది ఎలాగంటే యాక్చువల్గా టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ఉన్నప్పుడు ఎంత బలంగా ఉండేదో దాన్ని బీఆర్ఎస్గా మార్చినప్పుడు వాళ్ళు దాన్ని కొంచెం పోగొట్టుకున్నారు, దాని విలువ పోగొట్టుకున్నారు. అది మళ్ళీ వాళ్ళ క్యాప్చర్, వాళ్ళ కుటుంబ సలహానా లేకపోతే ఈవిడ వ్యక్తిగతంగా వచ్చిన ఆలోచన ఏమో తెలియదు. కానీ మళ్ళీ టీఆర్ఎస్ అదే సేమ్ వచ్చేలాగా, అంటే సేనాని మార్చింది అనుకోండి, ఏదేమైనా ఆవిడ టీఆర్ఎస్ అని మళ్ళీ తిరిగి తెలంగాణ ఒక కల్చర్కున్న ఒక అంటే ఎమోషన్ ఉంటుంది కదా, ఒక ఎమోషన్ని తిరిగి మళ్ళీ బీఆర్ఎస్గా మారిపోవటంలో పోయింది. మళ్ళీ టీఆర్ఎస్కి ఈవిడ ఒక పార్టీ పెట్టేటప్పటికి ఆ ఎమోషన్ తిరిగి క్యాప్చర్ చేసి అయ్యే అవకాశాలు ఉంటాయండి. అవ్వకపోతే కనుక మళ్ళీ తండ్రి అన్నగారే ఏదో రకంగా దగ్గరికి వస్తారనుకుంటున్నాను కొంతకాలం అయితే. ఏదేమైనా సరే వేరే పార్టీల్లో ఓట్లు చేయడానికో లేకపోతే వీళ్ళ నాయకులుగా తెచ్చుకోవడానికో, రేపన్న రోజు ఇద్దరు ఒకటైపోయారు అనుకోండి, కవిత గారి దగ్గర ఉన్న కొంతమంది నాయకులు వీళ్ళ దగ్గర ఉన్న కొంతమంది నాయకులు కలిపితే అటు బీఆర్ఎస్ కంటే ఎక్కువ అవుతారు, లేదా ఇటు టీఆర్ఎస్ కంటే కూడా ఎక్కువ అవుతారు. కాంగ్రెస్ పార్టీలో కలిసే అవకాశం లేదండి. అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇవి టీఆర్ఎస్ పార్టీ అని పెట్టారు. అయితే ఏంటంటే ఏదన్నా రాజకీయ ఎత్తుగడలో లేదా పొత్తుల్లో విధంగా సపోర్ట్ ఉంటే, ఒక కూటమిగా ఏర్పడినప్పుడు లేకపోతే సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది తప్ప కలిసే అవకాశం అయితే లేదండి. అవును, అవునండి, అవును. కలిస్తే కలవచ్చండి. అది రాజకీయాల్లో ఏ మార్పులైనా జరగవచ్చు. ప్రత్యేకంగా అది అదేదో విరుద్ధంగా ఏం చెప్పనవసరం. కానీ ఏంటంటే కొంత సపోర్ట్ అయితే అధికార పక్షం నుంచి పొందితే ఆవిడకి ఏ ఇబ్బందులు ఉండవు అనేది ఆవిడ ఆలోచన కూడా అయ్యి ఉండొచ్చు. తర్వాత అంటే పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీలు కలిసే అవకాశం లేకపోయినా సరే సపోర్ట్ అయితే ఉంటుందేమో. ప్రస్తుతానికి ఎందుకు తండ్రి గారికి అటు అన్నగారికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకుని ఆ ఎమోషన్ మళ్ళీ తిరిగి ఆవిడ చేతుల్లో ఆవిడ గుప్పెట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది కాబట్టి. తెలంగాణ ప్రజలకు నేను ఒక అమ్మలాగా మారాలనుకుంటున్నా అని చెప్పేసి కూడా కామెంట్. అవునండి, ఇవన్నీ ఏంటంటే ఎమోషనల్ డ్రామాలే. ఎమోషనల్గా ఎవరిని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలో ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఆ విధంగా మారినా మంచిదే మనకి. ఏదేమైనా సరే ప్రజలకు మేలు జరిగితే మంచిదండి. ఎవరెన్ని పార్టీలు పెట్టినా సరే వాళ్ళ అధికారం ఉన్నా రాకపోయినా ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో పార్టీ పెడితే మంచిది అనేది నా ఉద్దేశం. రాజకీయం అనేది ఒక వేడి రాజకీయాలలో కవితకారుడు ఒక మంచి పార్టీ వేడి ముందడికొచ్చినా చాలా మంచి విషయంగా పరిగణించాలి. మంచి విషయం అది. అంటే ఇప్పుడు ఈసీ దాన్ని యాక్సెప్ట్ చేయదు టీఆర్ఎస్ అనే పేరుని అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఆమె తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టలే కదా అండి. ఎందుకంటే ఆమె సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రీయ సేనాన్ని పెట్టింది. ఎందుకంటే పార్టీ పేరు పూర్చుంటే యాక్సెప్ట్ చేయదు, కానీ పేరు చేంజ్ ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మనం చూస్తే మొన్న కూడా చూస్తే గత లాస్ట్ ఎలక్షన్ టీఆర్ఎస్ అని చెప్పేసి ఒకటి చిన్న పార్టీ పెట్టుకుంటే వాళ్ళ పేరు కూడా టీఆర్ఎస్ షార్ట్ కట్ పెట్టుకున్నారు కదా. దానికి దీనికి ఏం సంబంధం లేదండి. ఎందుకంటే పేర్లో ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. అంటే కేసీఆర్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని మార్చి ఒక ప్లాన్లో ఉండగానే టీఆర్ఎస్ పేరుని కొట్టేసింది కవిత అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక్కటండి గుర్తుపెట్టుకోండి, ఇలా తెలంగాణ కోసం ఏర్పడినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు అలాంటి తెలంగాణ సాధించుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి టీఆర్ఎస్ పార్టీని ఆ పార్టీ పేరు మార్చి భారతీయ రాష్ట్ర సమితిని పెట్టిన తర్వాత ఏమైందండి? అన్ని ఓటమిలు అపజయాలు అన్నయ్యని.
ఇలా తెలంగాణ కోసం తెలంగాణని పెట్టుకోవడం వల్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, కవిత గారు ఎంపీ అయ్యారు, అదేవిధంగా హరీష్ రావు గారు మంత్రి అయ్యారు, కేటీఆర్ గారు మంత్రి అయ్యారు. వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రం కోసం అనే పేరు పెట్టుకుంటేనే ఇలా అంత సక్సెస్ఫుల్ అయినటువంటి వాళ్ళే ఇలా పేరుని తీసేస్తే చాలా ఇబ్బంది అయింది కదా. అందుకే దానికోసం అనేమే నేను తెలంగాణ ప్రజలు మనకి ఇంత ఆశీర్వదించి ఇలా మనకు అధికారం ఇచ్చారు కాబట్టి అదే పేరు పెట్టుకుంటామని చెప్పి పెట్టుకోవడం అనేది చాలా మంచి విషయం. కవిత పెట్టిన టీఆర్ఎస్ పార్టీ పేరుని టీఆర్ఎస్ అంటే తెలంగాణ రేవంత్ సేన అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రేవంత్ సేన అని ఏం లేదు, కానీ కవిత గారు మాత్రం ఒకటి చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే అధికారంలో లేనటువంటి వాళ్ళు పేర్లు తీసుకొని కేసీఆర్ గారు అధికారంలో లేరు, వాళ్ళ పేరు తీసుకొని పదే పదే మాట్లాడడం నాకు మంచి అనిపించలేదు. ఏదైనా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఇలా ప్రతిపక్ష హోదాలో మీరు ఉండి అధికార పార్టీ మీద పోరాటం చేస్తే బాగుంటుంది, వాళ్ళని తిడితే బాగుంటుంది, అధికారం లేని తిడితే గట్ట ఏం ప్రయోజనం ఉండదని చెప్పేసి అనుకుంటున్నా. అంతేగా అండి, ఏదైనా కూడా బిడ్డ అయితే కంపల్సరీ, ఎందుకంటే రక్త సంబంధం అనేది ఎక్కడ పోతుందండి. ఏదైనా కూడా ఒకటి ప్రజల్ని నమ్ముకొని ప్రజల ముందుకు వస్తుంది కాబట్టి చాలా మంచి విషయము. ఎందుకంటే మనం గతంలో తీసుకుంటే బతుకమ్మను కూడా తెలంగాణ జాగృతి అనేది కూడా బతుకమ్మను కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ముందుకు తీసుకెళ్ళింది కాబట్టి అదే విధంగా కూడా ముందుకు తీసుకెళ్తానని ఒక అనిపిస్తుంది. కానీ నాకు కవిత గారి మేనిఫెస్టో మాత్రం చాలా నచ్చిందండి. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా అందరూ ఏం చేస్తారండి, నేను మీ సంక్షేమం మీద అని పేద ప్రజలందరినీ కూడా సోమరిపోతులు చేసేటువంటి హామీలు ఇస్తారు. కానీ ఆమె ఒక మంచి హెల్త్ ఇస్తే కష్టపడి పని చేసుకుంటాడు, మంచి ఎడ్యుకేషన్ ఇస్తే భవిష్యత్తులో ముందుకు పోతారు. ఇలాంటి సంక్షేమ పథకాలకు మనము గతంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమాలను బతుకుతామా, మనం కష్టపడి మనం ఎందుకు సక్సెస్ఫుల్ కావద్దనే కాన్సెప్ట్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టు చాలా మంచి అనిపించింది. అవుతుందండి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకున్నాక 100% సాధ్యమవుతుంది, ఎందుకు కాదండి. ప్రైవేట్ స్కూళ్ళను కూడా గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ విద్య ఇస్తా ఉంటారు. అదేనండి ఒకటి, ఇది చాలా మంచి గొప్ప విషయం. ఇది అసలు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల కన్నా ఈ మంచి కాన్సెప్ట్ తీసుకున్నాము. ఎందుకంటే ఒకటే అండి, మంచి ఎడ్యుకేషన్ ఇస్తే వాడి పిల్లవాడు ఎక్కడికైనా బతుకుతాడు. అదేవిధంగా ఆరోగ్యం, మంచి ఆరోగ్యం, ఎంత పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఆరోగ్యం చేసుకోవచ్చు, ఆరోగ్యం చూపెట్టుకోవచ్చు అన్నప్పుడు అప్పుడు ఏందండి, మనిషి ఆరోగ్యంగా ఉంటేనే కానీ ఎక్కడికైనా పని చేసుకోగలుగుతాడు. ఈ రెండే కావాలి ప్రజలకు. అసలు గుర్తుపెట్టుకోండి, ప్రజలకు అవసరం అయ్యేది ఎడ్యుకేషన్, హెల్త్ తప్ప ఇంకా ప్రజలకు ఏం అవసరం ఉండదు. ప్రజలకు ఎప్పుడు కూడా ఉచిత పథకాలు ఇస్తామని చెప్పొద్దు, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలా. ఉచిత పథకాలు ఇస్తే సోమరిపోతులు అయితే పని చేస్తలేరు, రోడ్ల మీద వండుకుంటారు తాగి. బీఆర్ఎస్ అఫీషియల్ పేజ్ నుంచి ట్రోల్స్ జరుగుతున్నాయి, కవిత గారి పైన ట్రోల్స్ జరుగుతున్నాయి. కోల్గేట్ పేస్ట్ అని చెప్పేసి బిస్లరీ అని చెప్పేసి ఎట్లా చూస్తారు? టీఆర్ఎస్ పార్టీ కాపీ చేసినందుకు ఇలాంటి ట్రోల్స్ జరుగుతున్నాయి. ఒక్కటండి, ఆమె కాపీ చేసినట్టు ఎడలేదండి, గుర్తుపెట్టుకోండి. ఏదైనా కూడా ఆమె ట్రోల్స్ చేస్తారండి, గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న బ్రాండ్ వాళ్ళు పెద్ద బ్రాండ్ల కన్నా ముందటిగా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే దేని కూడా తక్కువ చేసి చూడదు, ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళది. ఇలా వాళ్ళు ఏదో ట్రోల్ చేస్తున్నంత మాత్రాన కవిత గారు ఇమేజ్ ఏం డ్యామేజ్ కాదు. ఆమె గుర్తుపెట్టుకోండి, రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు ఎన్నో చూసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర పాలకుల మధ్య ఎన్నో అనుభవాలు చూసిన వ్యక్తి. అలాంటిది ఏముండదండి. వైసీపీ ఏపీలో చూస్తే వైసీపీ షర్మిల గారు వాళ్ళ అన్న పార్టీ వైఎస్ఆర్టీపీగా మార్చారు, ఇక్కడ టీఆర్ఎస్గా మార్చారు. సో ఆమెతో ఎందుకు పోల్చకూడదు? ఒక్కటండి, కవితక్క గారికి షర్మిలకు అసలు కవితక్క గారు 99.9% అయితే షర్మిల గారు ఒక 1% అండి. కవితక్క గారి మీద షర్మిల గారికి ఏం అనుభవం ఉందండి, ఆమె ఏం రాజకీయ అనుభవం ఉందని మాట్లాడచ్చా ఇంతకు షర్మిల గారికి? ఇలా కవితక్క గారు అంటే ఏంటంటే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేసారు, ఎమ్మెల్సీగా పనిచేసారు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా చూసుకుంటే ఆమె పొలిట్ బ్యూరో సభ్యురాలు ఉండండి టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రాంతం. ఆ విషయం అండి, షర్మిల గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వేరు. ధైర్యంగా పార్టీ కోసం పార్టీలో అభ్యర్థులు నిలబెట్టలేకపోయింది. ఇలా ఆమె చేసిందని అందరూ ఈ విధంగా చేస్తారు. అట్లా అనుకుంటే గిట్ట గుర్తుపెట్టుకోండి, మమతా బెనర్జీని కూడా బెంగాల్లో గిట్టే అన్నారు, ఈమె పెడుతుందా పార్టీ, ఈ ఆడమే పెడతా ఏమవుతా అని చెప్పి అన్నారు. ఒక మహిళా శక్తిగా నిలబడి అక్కడ ముఖ్యమంత్రి అయింది. మాయావతి గారిని కూడా ఏమన్నారండి, ఈమె అసలు పార్టీని లీడ్ చేస్తా, ఇంత పెద్ద రాష్ట్రంలో, దేశంలోనే పెద్ద రాష్ట్రంలో ఉన్నటువంటి లీడ్ చేస్తా అంటే ఆమె 4 సార్లు ముఖ్యమంత్రి అయిందండి. అదేవిధంగా చూసుకుంటే గిట్ట జయలలిత గారిని, ఈమె సినిమాలలో డ్యాన్స్ చేస్తే ఈమె నిజంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తా అని చెప్పి మాట్లాడిన వాళ్ళు అవుతారండి. మహిళలు దర్శకుంటే శక్తి, మహిళలకు ఉన్నటువంటి పట్టుదల, మహిళలకు ఉన్నటువంటి శక్తి, మహిళలకు ఉన్నటువంటి ధైర్యము ఈ ప్రపంచంలో దేనికి కూడా లేదని చెప్పి తెలియజేస్తున్నాను. షర్మిల శక్తి లేకుండానే పోయింది కదా మధ్యలో, గుర్తుపెట్టుకోండి. సరే ఆమె వాళ్ళ అన్నకు పోటీ చేయాలండి. ఇలా తెలంగాణ ప్రాంతంలో సొంత పార్టీ పెట్టుకొని ఆమె పార్టీ రన్ చేయక దమ్ము లేక అక్కడ పోయి మళ్ళీ పోయి కాంగ్రెస్లో ఏరి కాంగ్రెస్ పక్షాన పోయి చేసింది. కానీ ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఇట్లా పార్టీ పెట్టే మహిళలు ముందు పేద ప్రజలకు న్యాయం చేద్దామని ముందుకు వచ్చే మహిళల్ని మన అందరం కూడా స్వాగతించాలి.